అన్వేష్ గాడికి ఎంత బలిసి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి. నువ్వు రేపు చేసేస్తాను అంటున్నావు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నాందా రేపులు అయ్యాయి. అరే పనికిమాలినోడా, ఏ పురాణంలో ఉంది నువ్వు చెప్పిన పదము? నువ్వు చెప్పింది ఎక్కడుంది? రామాయణంలో ఉందా? మహాభారతంలో ఉందా? అరే మీ అందరికీ కామెడీ అయిపోయింది. దొంగ నా కొడుకుల్లో అందరూ బయలుదేరారు. అసలు నీకు హిందూ దేవతల గురించి నీకెందుకు రా? నువ్వు ఒక క్రిస్టియన్ ముండా కొడుకువి. నీ ప్రార్థన నువ్వు చేసుకోవచ్చు కదా. నువ్వు హిందూ దేవతల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? పనికి మాలిన సన్నాసి. మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగని మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్. అమ్మాయిలు బట్టలు ఇప్పుకొని తిరిగితే నీలాంటి పనికి మాలిన కొడుకులు కళ్ళు ఉప్ప తీసుకొని చూసి నేత్రానందం పొందడానికి మీరు వాళ్ళని ఇప్పుకొని తిరగమంటున్నారు. అదే బట్టలు వేసుకోమంటే వాళ్ళ మీద వాళ్ళని బూతులు తిరుగుతూ వీడియోలు చేయి. ఏం మనిషి పుట్టకబుట్టినవరా నువ్వు? నీ ఇంట్లో వాళ్ళకి చెప్పి ఇప్పుకొని తిరగమని. లేకపోతే వాళ్ళు అసలు బట్టలు కట్టుకోవడం ఎందుకు రా భయ్? నువ్వు బట్టలు కొన మాకు ఇప్పుకొని తిరగమని మీ ఇంట్లో వాళ్ళని. నువ్వు జనాలకి ఎందుకు చెప్తున్నావు ఇప్పుకొని తిరగమని? మీ ఇంట్లో వాళ్ళు ఉన్నవాళ్ళంటే వాళ్ళని ఇప్పుకొని తిరగమనరా పనికి మాలినోడా. ఇస్లామిక్ మతంలోని హిందూ మతంలోని చాలా దారుణం. ఒక్క క్రిస్టియన్ మతంలోనే ఆడడానికి స్వేచ్ఛ. అరే బీచ్లోని అమ్మాయిలు అందరూ హ్యాపీగా లేదు, గాలి తగలయ్యా. నువ్వు బీచ్లో తిరిగే పనికి మాలినోడివి. అమ్మాయిల అందాలని అమ్మాయిల అవయవాల్ని చూసి ఆనందం పొందే పనికి మాలిన శాడిస్ట్ కొడుకువి. అందుకని నువ్వు బీచ్లో తిరుగుతావు కాబట్టి వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది అనుకుంటున్నావు. ఫ్రీడమ్ అంటే అది కాదురా సన్నాసి నా కొడుక. ఫ్రీడమ్ అంటే వాళ్ళకి నచ్చిన జీవితాన్ని ఎంచుకోవటము, నచ్చిన ఎడ్యుకేషన్ ఎంచుకోవటము, నచ్చిన బట్టలు వేసుకోవటము, ఇతరులకు ఇబ్బంది లేకుండా వాళ్ళకి నచ్చిన ప్రొవిజన్లో వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళకి నచ్చిన లైఫ్ని బతకడాన్ని ఫ్రీడమ్ అంటారు. బట్టలు ఇప్పుకొని తిరగమని కాదు. నీలా మొత్తానికి 14 years అమ్మాయిని వేసానంటావు. 14 సంవత్సరాల అమ్మాయితో నేను చేశానని చెప్పుకుంటున్నావు చూసావా? నీలాంటి సిగ్గమాలి నా కొడుకుల్ని కన్నందుకు మీ అమ్మ నాన్న ఫీల్ అవ్వాలి. నీ మీద పోక్సో కేసు ఫైల్ అవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. నువ్వే ఒప్పుకున్నావు కాబట్టి 14 సంవత్సరాల అమ్మాయితో సెక్సువల్గా పార్టిసిపేట్ చేసినని అది పోక్సో కిందకే వస్తుందిరా పనికి మాలినోడా. శుభ్రమైన టీషర్ట్ వేసేటువంటి అన్ని కనపడేలాగా దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతాడు? 18 ఏళ్ల వాడు 55 ఏళ్ల వాడు మేమే ఆగలేము. పంతులు గారు మేము ఒట్టకాలు కట్ చేసేస్తే ఆగుతారు మీరు. చీరలోను మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. నువ్వు రాతగాని చెప్పడానికి. అరే ఆయన వయసుకి కూడా మర్యాద లేకుండా ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు. నీకుందా అది? నువ్వు రా ఇండియా, నీకు కట్ చేస్తారు. నీకు చాలా బలిసిపోయిందిరా. నీకు పైసలు ఎక్కువయ్యి ఏం మాట్లాడుతున్నావు, ఎవరిని మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు అర్థం లేకుండా నోటికి అదుపు లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వెవడో పోయి చెప్పడానికి? అసలు ఎవడరా నువ్వు? అసలు నీకు ఏం అర్హత ఉందని? నువ్వేనా ఈకి పీకి పెట్టింది లేదు కదా. నీకు అమ్మ బాబు తప్పితే నీకేమన్నా అక్క చెల్లి పెళ్ళం పిల్లలు ఉన్నారా? కుటుంబం గురించి నీకేమన్నా తెలుసా? పెద్ద బొచ్చుగాడే నువ్వెవడో పోయి చెప్పడానికి? నువ్వు ఇప్పుకొని తిరుగు, మీ ఇంట్లో వాళ్ళు ఇప్పుకొని తిరగమని చెప్పు. జనాల కింద చెప్తున్నావు, చెప్పిన వాళ్ళకి తిడుతున్నావు. పనికి మాలిన సన్నాసి.